స్వామి వివేకానంద కారణ జన్ముడు, యుగ పురుషుడు, యువతకు స్ఫూర్తి ప్రదాత అని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నరెడ్డి తులసిరెడ్డి కొనియాడారు. కడప జిల్లా వేంపల్లిలో స్వామి వివేకానంద 164వ జయంతిని, జాతీయ యువజన దినోత్సవాన్ని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన తులసిరెడ్డి, స్వామి వివేకానంద భారతీయ ఆధ్యాత్మిక నాయకుడిగా దేశ యువతను జాగృతం చేసి భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని అన్నారు. యువతే దేశానికి పునాది అని పేర్కొన్న ఆయన, రాష్ట్ర ప్రభుత్వం యువతకిచ్చిన ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు స్వర్గీయ స్వామి వివేకానంద గారి 164వ జయంతి. స్వామి వివేకానంద గారు కారణ జన్ముడు, యుగ పురుషుడు. ఈ భూమి మీద కొన్ని వేల కోట్ల మంది పుడుతుంటారు, గిరుతుంటారు. కానీ వాళ్ళల్లో అతి కొద్ది మంది మాత్రమే ఈ సమాజం మీద తమ శాశ్వత ముద్రను వేయగలుగుతారు. వారే చరితార్థులు, వారే చరిత్రకారుని. అటువంటి అతి కొద్ది మంది కోపకు చెందిన చరితార్థుడు, చరిత్రకారుడు స్వర్గీయ స్వామి వివేకానంద గారు. ఆయన జీవించింది కేవలం 39 సంవత్సరాలే. ఈ స్వల్పకాలంలోనే ఆయన ఈ సమాజం మీద తన ముద్రను వేయగలిగారు. ఎన్నాళ్ళు జీవించామన్నది కాదు ముఖ్యం, జీవించిన కాలంలో ఏమి చేశామన్నది ముఖ్యం. జీవించి సాధించు, మరణించి జీవించు అన్న సూక్తిని ఆయన నిజ జీవితంలో నిరూపించారు. ఈ దేశాన్ని అమితంగా ప్రేమించారు. భారతీయ సమాజాన్ని, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను అమెరికా, ఇంగ్లాండ్, తదితర పాశ్చాత్య దేశాలలో ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయం గురించి అక్కడ చెప్పడం జరిగింది. ఆయన ప్రత్యేకించి యువతకు సందేశం ఇచ్చాను. అరైస్ అవే అండ్ స్టాప్ నాట్ టిల్ ద కోల్ ఈజ్ రీచ్డ్. ఓ యువత, లే, మేల్కో, గమ్యం చేరే వరకు విశ్రమించకు అని ఆయన ఇచ్చినటువంటి ఆ సూక్తి భారతదేశ యువత మీదనే కాకుండా ప్రపంచ యువత మీదనే ప్రభావితం చూపింది. అది ఒక స్ఫూర్తిదాతగా తయారయ్యాడు ఆయన. ఆయన పుట్టినరోజును జాతీయ యువజన దినోత్సవంగా భారత ప్రభుత్వం నిర్వహిస్తా ఉంది. ఏ సమాజమైనా ఆ దేశంలోని యువతపై ఆధారపడి ఉంటుంది. ఆకాశానికి మధ్యాహ్న మాత్రాన్ని బింబం ఎలాంటిదో మానవ జీవితానికి యవ్వనం అలాంటిదో. ఉప్పొంగే రక్తంతో, ఉరకలు వేసే ఉత్సాహంతో వెల్లువలా సాగిపోయే యవ్వన ప్రయాణం ఏ సమాజం అయితే, ఏ ప్రభుత్వం అయితే సద్వినియోగం చేస్తుందో ఆ సమాజము ప్రగతిపథంలో పయనిస్తుంది. ఈ వాస్తవాన్ని గుర్తించి కాంగ్రెస్ అగ్రనాయకులు, మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఈ యొక్క ఓటు హక్కును, వయోజన ఓటు హక్కును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలు తగ్గించి ఎక్కువ మంది యువతను జాతి నిర్మాణంలో భాగస్వాములు చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము, అంతవరకు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చి 18 నెలలు అయినప్పటికీ వీరికి ఆ ప్రయత్నం జరగలేదు. నిరుద్యోగ భృతి ఇప్పటి వరకు అమలు కాలేదు. కనీసం వచ్చే నెల ఫిబ్రవరి 1వ తేదీ నుంచైనా సరే కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతిని అమలు చేయాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తాం.